హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. మీరు చూస్తుంది నేను ఇంట్లో వేడిగా బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసుకున్న దోస. ఎగ్ దోస. ఆమ్లెట్ తోటి దోస వేసుకున్నాను. దాని మీద బటర్ యాడ్ చేశాను. మరి ఇందులో మేము కూడా ఎప్పుడు యేసుకుంటాం కదా! గొప్పే ఉంది చెప్పడానికి అంటారేమో. కొన్ని టైప్‌లో వేసుకునే దోసలేంటంటే టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తాయి. చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. అవి ఫాలో అయితే గనక చక్కటి వేడి ఎగ్ దోసలు రెడీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్ దోస వేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయము దోస బ్యాటర్‌ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే దోస మందంగా ఉందనుకోండి దోస ఒక సైడే కుక్ అవుతది. మనం ఎగ్ వేసిన సైడ్ కుక్ అవ్వటం మధ్యలో పచ్చిగా ఉండిపోతదనమాట. సో, ఫస్ట్ థింగ్ దోసని వీలైనంత వరకు పల్చగా వేసుకోండి. ఎడ్జెస్ దగ్గర కూడా ఎక్కువ పేరుకుపోకోకుండా చూసుకోండి. ఒక్క 1 మినిట్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఎగ్‌ని బ్రేక్ చేసి యేసుకున్నాం అనుకోండి ఆ దోస బ్యాటర్ తోటి యోక్ అదంతా మిక్స్ అవ్వకోకుండా ఉంటదనమాట. సో, అలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి. దోస చివరి వరకు స్ప్రెడ్ చేసుకున్న సూపర్‌గా ఉంటది. దాని మీద చక్కగా ఉప్పుతో పాటు కారము, మిరియాల పొడి ఇవి వేసుకొని పైనుంచి బటర్‌ని స్ప్రెడ్ చేసుకోండి. కుక్ చేసేటప్పుడు 2 సైడ్స్ బాగా మీడియం టు లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే దోస బ్యాటర్ కుక్ అవ్వాలి. దాంతో పాటు ఎగ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి. సో, మొత్తం యాడ్ చేసేసిన తర్వాత పైనుంచి బటర్ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెలే. నచ్చిందా?